హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మీకు ఒక చెప్పబోయే జాబ్ అప్డేట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ప్రైవేట్ జాబ్ కూడా. సో ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అంటే 12th పాస్ అయినా సరిపోతుంది అండ్ గ్రాడ్యుయేట్స్ వరకు కూడా ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ జాబ్ నేమ్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ హైరింగ్ చేస్తుంది. సో అప్నా కంపెనీ. సో ఈ వీడియోలో జాబ్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీస్ ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. సో ఈ అప్నా అనే కంపెనీ నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ అప్నా అనేది మనకు తెలిసిన ఒక పెద్ద జాబ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో అంటే ఎక్కడున్నా మీరు ఇంట్లో నుంచి అయితే వర్క్ చేసి శాలరీ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే పూర్తిగా అది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ జాబ్స్ కోసం మీకు పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 35,200 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. బట్ ఇది గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్ లాంటి సోర్స్ ఆధారంగా తీసుకున్న అంచనా మాత్రమే. బట్ కంపెనీ ప్యాకేజీకి అయితే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, అది ఎక్కువ అయి ఉండొచ్చు లేదా తక్కువ అయి ఉండొచ్చు. సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇది నిజంగా ఒక మంచి శాలరీ అనే చెప్పొచ్చు. అండ్ ఈ జాబ్లో మీకు జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే లింక్డ్ఇన్ సేల్ నావిగేటర్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ని సెర్చ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ గూగుల్ షీట్లో లేదా ఎంఎక్స్ ఎక్సెల్లో మీరు కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. అండ్ కంపెనీ లిస్ట్ ఇస్తారు. సో ఆ లిస్ట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిజిగ్నేషన్, లింక్డ్ఇన్ యూఆర్ఎల్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇలా అన్ని డీటెయిల్స్ 250 కాంటాక్ట్స్ అయితే మీరు 1 డేలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా పూర్తయిన తర్వాత దాన్ని చాలా సీక్రెట్గా అయితే ఉంచాల్సి ఉంటుంది. అండ్ అవసరమైనప్పుడు మీరు టీంతో కోఆర్డినేట్ అయితే అవ్వాలి. అండ్ డైలీ రిపోర్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ డేటా బ్యాకప్స్ అనేది తీసుకోవాలి. సో ఇది మొత్తం కూడా మీరు ఇంట్లోనే కూర్చుని ల్యాప్టాప్తో డెస్క్టాప్ ద్వారా అయితే చేసేయచ్చు. సో ఎటువంటి టెన్షన్ లేకుండా. సో ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ అండ్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. బికాజ్ వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు లేదా ఎనీ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మీకు కొంచెం గ్రిప్ ఉండాలని చెప్తున్నారు. అండ్ బేసిక్ ఫార్ములాస్ VLOOKUP కౌంట్స్ SUM తెలిసి ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా మీకు చాలా బాగుండాలి. అండ్ ఆక్యురెన్సీ మెయింటైన్ చేయగలగాలి. అండ్ కరెక్ట్ స్పెల్లింగ్, గ్రామర్ గురించి మీకు మంచి అవగాహన అయితే ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కాన్ఫిడెంట్లీ మెయింటైన్ చేయగలగాలి. సో ఈ జాబ్కి మీకు ఈ స్కిల్స్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేసుకోండి. అండ్ దీనికోసం మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీ ప్రొఫైల్ ఆధారంగా అయితే మిమ్మల్ని షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. అండ్ దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ. సెలెక్ట్ అయిన వాళ్ళకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు మీరు షార్ట్ లిస్టింగ్ అయితే. సో దీనికోసం మీరు అప్లై చేయడానికి అప్నా అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఫామ్ అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ దీనికోసం మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి, ఒక గుడ్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 10th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ టైంలోనే అప్లికేషన్స్ సెండ్ చేయండి. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారో లేదో కూడా ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత అప్పుడైతే అప్లికేషన్స్ ఫామ్ అనేది సెండ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు ఇంటర్వ్యూ కోసం అయితే డబ్బులు అడగరు. ఒకవేళ ఎవరైనా ఫోన్ లేదా మెయిల్ ద్వారా మిమ్మల్ని డబ్బులు అడిగితే అది స్కామ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ అప్నా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను.
సో మీకు కనుక ఈ జాబ్ ఇంట్రెస్ట్గా ఉంటే వెంటనే అప్లై చేసేసుకోండి. అండ్ జాబ్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.